యా అది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి లాస్ట్ ఇయర్ వచ్చి టోటల్ పర్సంటేజ్ వాజ్ 86.60, ఇప్పుడు 91.31. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్ ఈజ్ ఇంప్రూవ్డ్. తర్వాత ప్రైవేట్ క్యాండిడేట్స్ దాంట్లో కూడా 44.51 ఈ ఉంటే ఈసారి 49.73. సో రెగ్యులర్ క్యాండిడేట్స్ విషయంలో కానీ ఈ రెండు దీనిలో కూడా మార్పు ఉంది. తర్వాత ఈవెన్ సబ్జెక్ట్ వైజ్లో కూడా ఉన్నాయంటే ఇప్పుడు ఎక్కువ మంది పాస్ అయింది ఫెయిల్ అయింది కనుక చూస్తే కూడా మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక ఫస్ట్ లాంగ్వేజ్లో మాత్రం తగ్గింది, మిగతా అన్నిట్లలో ఇట్ ఈస్ ఇంక్రీస్డ్. అంటే లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే ఉంది వాళ్ళ పర్సంటేజ్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్. మరి లాస్ట్ ఇయర్ అయితే ముందు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇష్యూ కాదు కదా, ఓవరాల్గా మాత్రం నౌ దిస్ ఇయర్ నుండి ఎక్కడైతే వెనక అయిందో ఎందుకు వచ్చిందో వెరిఫై చేసి వీ విల్ టేక్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్. పిల్లల ఇన్పుట్ పెరగాలి తప్ప రిజల్ట్ పెంచడం కాదు. మెయిన్ ఏంటంటే రిజల్ట్ పెంచడం అనేది మీరు చెప్పే దాంట్లో టైట్ అంటే మిగతా వదిలేశారు ఇక్కడ టైట్ ఉందన్నట్లు మీనింగ్ ఉంది. సో అది కాదు అక్కడ ఉద్దేశం. అంటే ఇన్పుట్ ఏమైనా ఇష్యూ ఉందా, టీచర్స్ ఏమైనా తక్కువ ఉన్నది అంతా వెరిఫై చేసి లెట్స్ సీ వాట్ ఈస్ ది బెస్ట్ వే. తర్వాత మీడియం వైజ్ కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్స్తే కూడా ఈ ఇయర్ పెరిగింది. తెలుగు మీడియంలో లాస్ట్ ఇయర్ 72.58 అయితే ఈసారి 80.71. ఇంగ్లీష్ మీడియంలో తగ్గింది కూడా పెరిగింది, 90.50 అయితే 93.74. హిందీ ఉర్దూ మీడియంలో కూడా పెరిగింది. అట్లా ఓవరాల్ కూడా పాస్ పర్సంటేజ్ ఇస్ ఇంక్రీస్డ్. అండ్ యాజ్ ఐ సెడ్ ఈ జీరో రిజల్ట్స్ వచ్చినాయి వాటిలో స్కూల్స్లో అయితే లాస్ట్ ఇయర్ 25 స్కూల్స్లో జీరో రిజల్ట్స్ అయితే ఈసారి ఓన్లీ 6 మాత్రమే. అందులో 4 ప్రైవేటు 2 ఎయిడెడ్. లాస్ట్ ఇయర్ 13 ప్రైవేట్ ఉండే, 9 జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఉండే. ఈసారి జిల్లా పరిషత్ స్కూల్స్ 100% రిజల్ట్స్ అంటే జీరో రిజల్ట్స్ ఎవరికి లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ కంపారిజన్. అంటే ఇప్పుడు కంపారిటివ్గా చూస్తే ఫెయిల్ అనేది ఎక్కువ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్సే. ఇది గత 50-60 ఏళ్ళుగా ఈవెన్ మేము అంటే ఎస్ఎస్సి రాసినప్పుడు కూడా ఈ 2 సబ్జెక్టులు, ఇంగ్లీష్ ఒకటి కొద్దిగా భయపడతారు. బట్ ఈసారి ఇంగ్లీష్లో కూడా ఏం పెద్దగా ఫెయిల్ లేదు. ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్లోనే 96.46 మ్యాథమెటిక్స్లో, జనరల్ సైన్స్లో 96.60 పాస్ పర్సంటేజ్ ఉంది. బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 91.65 లాస్ట్ ఇయర్ అయితే మ్యాథమెటిక్స్లో ఈసారి 96.46 ఉంది. సో దర్ ఇస్ ఎ 5% ఇంక్రీజ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఉన్నాయండి, ఉన్నాయి. ఏది 100% రిజల్ట్స్ది అదే ఇంతకుముందు చెప్పినట్టు 3927 స్కూల్స్ 100% రిజల్ట్స్ ఉంటే దాంట్లో జిల్లా పరిషత్ స్కూల్స్ 1347 జిల్లా పరిషత్ స్కూల్స్కి వచ్చాయి. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో 37. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇది మేనేజ్మెంట్ ఒకటే, కానీ కొన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అని పెట్టుకున్నాము. కేజీబీవీలో 177 కేజీబీవీ స్కూల్స్ గాట్ 100% రిజల్ట్. తర్వాత మోడల్ స్కూల్స్ కూడా 60 మోడల్ స్కూల్స్ కూడా 100% రిజల్ట్స్. కంపేర్ టు చూస్తే మీరు ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ 1814 1814 100% రిజల్ట్స్ వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ 1814. సో అన్ని స్కూల్స్లో కూడా దర్ ఇస్ ఏ గవర్నమెంట్ స్కూల్స్. మళ్ళీ నేను ఈ గురుకుల వాటికి వెళ్ళటం లేదు. ట్రైబల్ వెల్ఫేర్లో 39 స్కూల్స్, సోషల్ వెల్ఫేర్లో 112 స్కూల్స్, మైనారిటీ
77, తర్వాత బీసీ వెల్ఫేర్లో 142 స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్లో 81 స్కూల్స్ కూడా 100% రిజల్ట్స్ వచ్చాయి. అది మనం ఈసారి మనం వీఆర్ టేకింగ్ అప్ దట్ సబ్జెక్ట్. ఏంటంటే కొన్ని చోట్లనేమో తక్కువ మంది పిల్లల దగ్గర సబ్జెక్ట్ టీచర్ ఉన్నారు, ఎక్కువ మంది దగ్గర ఉండలేదు. కొద్దిగా ఈ 10th కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు అక్కడక్కడ చూస్తే 10 మంది పిల్లలు ఉండి 7 టీచర్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి, 5 పిల్లలు ఉండి ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో నవ్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్. ఈ అకాడమిక్ ఇయర్లో అవన్నీ రెక్టిఫై చేస్తాం. అది అది గవర్నమెంట్ స్కూల్స్ అంటే కొన్నే ఉంటాయి. జెడ్పీ స్కూల్స్ ఆర్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ. అంటే మన నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆ ఇష్యూస్ మీదనే అందుకే ఈసారి కృషి చేస్తున్నాం, వాట్ టు డూ ఎట్సెట్రా అనేది. అన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఇంక్లూడింగ్ కేజీవీబీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తే నౌ ఇట్ దే ఆర్ హైయర్ ఓన్లీ. యా డెఫినెట్లీ కొంత తేడా ఎందుకు ఉంటుందంటే ది రిమోట్ ఏరియాలో ఉండడం, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వీ విల్ రెక్టిఫై ఇట్, డెఫినెట్గా విల్ రెక్టిఫై. పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం,